నమస్కారం. 7 రోజులు అభిజిత్ నక్షత్రంతో కలిపి 28 నక్షత్రములకు కలిపి మొత్తం 28 యోగాలు ఏర్పడ్డాయి. అయితే ఈ 28 యోగాల్లోనే కొన్ని శుభయోగాలు ఉన్నాయి, కొన్ని అశుభయోగాలు ఉన్నాయి. మనం ఇప్పుడు శుభయోగాల గురించి చెప్పుకుందాము. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శుభయోగాల్లో మొదటిది ఆనంద సిద్ధి యోగం. ఆదివారం అశ్విని నక్షత్రం, సోమవారం మృగశిర నక్షత్రం, మంగళవారం ఆశ్లేష నక్షత్రం, బుధవారం హస్త నక్షత్రం, గురువారం అనురాధ నక్షత్రం, శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రం, శనివారం శతభిషం. ఈ విధముగా వారము నక్షత్రములు కలిస్తే దీనిని ఆనంద సిద్ధి యోగం అంటారు. కార్యసిద్ధిని కలగజేస్తుంది. ధాత యోగం. ఆదివారం రోహిణి నక్షత్రం, సోమవారం పుష్యమి, మంగళవారం ఉత్తర, బుధవారం విశాఖ, గురువారం పూర్వాషాఢ, శుక్రవారం ధనిష్ట, శనివారం రేవతి. ఈ యోగం వలన సౌభాగ్యము లభిస్తుంది. సౌమ్య యోగం. ఆదివారం మృగశిర నక్షత్రం, సోమవారం ఆశ్లేష, మంగళవారం హస్త, బుధవారం అనురాధ, గురువారం ఉత్తరాషాఢ, శుక్రవారం శతభిషం, శనివారం అశ్వని. ఇది చాలా సుఖమైన యోగము. శ్రీవత్స యోగం. ఆదివారం పుష్యమి నక్షత్రం, సోమవారం ఉత్తర, మంగళవారం విశాఖ, బుధవారం పూర్వాషాఢ, గురువారం ధనిష్ట, శుక్రవారం రేవతి, శనివారం రోహిణి. ఈ నక్షత్రాలు వారాల కలయిక వలన శ్రీవత్స యోగం ఏర్పడుతుంది. ఈ యోగము సుఖ సంపదలను ఇస్తుంది. ఛత్రయోగం. ఆదివారం పుబ్బా నక్షత్రం, సోమవారం స్వాతి, మంగళవారం మూల, బుధవారం శ్రవణం, గురువారం ఉత్తరాభాద్ర, శుక్రవారం కృత్తిక, శనివారం పునర్వసు. వీటి కాంబినేషన్ వలన ఛత్రయోగం ఏర్పడుతుంది. ఇది రాజసమ్మానమైనది. మిత్రయోగం. ఆదివారం ఉత్తర నక్షత్రం, సోమవారం విశాఖ నక్షత్రం, మంగళవారం పూర్వాషాఢ, బుధవారం ధనిష్ట, గురువారం రేవతి, శుక్రవారం రోహిణి, శనివారం పుష్యమి. ఈ వారము నక్షత్రాల కలయిక వలన మిత్రయోగం ఏర్పడుతుంది. దీని వలన దేహపుష్టి కలుగుతుంది. మానస యోగం. ఆదివారం హస్త, సోమవారం అనురాధ, మంగళవారం ఉత్తరాషాఢ, బుధవారం శతభిషం, గురువారం అశ్వని, శుక్రవారం మృగశిర, శనివారం ఆశ్లేష. ఈ వారము నక్షత్రముల కలయిక వలన మానస యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన సౌభాగ్యం కలుగుతుంది. పద్మయోగం. ఆదివారం చిత్తా నక్షత్రం, సోమవారం జ్యేష్ఠ, మంగళవారం అభిజిత్, బుధవారం పూర్వభద్ర, గురువారం భరణి, శుక్రవారం ఆరుద్ర, శనివారం మఖ. ఈ వారము నక్షత్రముల కాంబినేషన్ వలన పద్మయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏర్పడటం వలన ధనలాభము లభిస్తుంది. సిద్ధి యోగం. ఆదివారం మూల, సోమవారం శ్రవణం, మంగళవారం ఉత్తరాభాద్ర, బుధవారం కృత్తిక, గురువారం పునర్వసు, శుక్రవారం పుబ్బ, శనివారం స్వాతి. ఈ వారము నక్షత్రముల కాంబినేషన్ వలన సిద్ధి యోగం ఏర్పడుతుంది. దీని వలన కార్యసిద్ధి జరుగుతుంది. శుభయోగం. ఆదివారం పూర్వాషాఢ, సోమవారం ధనిష్ట, మంగళవారం రేవతి, బుధవారం రోహిణి, గురువారం పుష్యమి, శుక్రవారం ఉత్తర, శనివారం విశాఖ. ఈ వారము నక్షత్రముల కలయిక వలన శుభయోగం ఏర్పడుతుంది. ఈ యోగము సుఖాన్ని ఇస్తుంది. అమృత యోగం. ఆదివారం ఉత్తరాషాఢ, సోమవారం శతభిషం, మంగళవారం అశ్వని, బుధవారం మృగశిర, గురువారం ఆశ్లేష, శుక్రవారం హస్త, శనివారం అనురాధ. ఈ వారము నక్షత్రముల కలయిక వలన అమృత యోగం ఏర్పడుతుంది. ఇది రాజసమ్మానం వంటిది. మాతంగ యోగం. ఆదివారం ధనిష్ట, సోమవారం రేవతి, మంగళవారం రోహిణి, బుధవారం పుష్యమి, గురువారం ఉత్తర, శుక్రవారం విశాఖ, శనివారం పూర్వాషాఢ. ఈ వారము నక్షత్రాల కలయిక వలన మాతంగ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన కులవృద్ధి జరుగుతుంది. శరయోగం. ఆదివారం పూర్వభద్ర, సోమవారం భరణి, మంగళవారం ఆరుద్ర, బుధవారం మఖ, గురువారం చిత్త, శుక్రవారం జ్యేష్ఠ, శనివారం అభిజిత్. ఈ నక్షత్రముల వారముల కలయిక వలన చరయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వలన కార్యశుద్ధి జరుగుతుంది. సుస్థిర యోగం. ఆదివారం ఉత్తరాభాద్ర, సోమవారం కృత్తిక, మంగళవారం పునర్వసు, బుధవారం పుబ్బ, గురువారం స్వాతి, శుక్రవారం మూల, శనివారం శ్రవణము. ఈ యోగము ఈ వారము నక్షత్రముల వలన సుస్థిర యోగము ఏర్పడుతుంది. ఈ యోగము చాలా ఆనందాన్ని ఇస్తుంది. మంచిది. ప్రవర్ధమాన యోగం. ఆదివారం రేవతి, సోమవారం రోహిణి, మంగళవారం పుష్యమి, బుధవారం ఉత్తర, గురువారం విశాఖ, శుక్రవారం పూర్వాషాఢ, శనివారం ధనిష్ట. వారము ఈ నక్షత్రముల వలన ఈ ప్రవర్ధమాన యోగము ఏర్పడుతుంది.
ఇది వివాహాది శుభకార్యాలకు పనికొస్తుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న యోగాలన్నీ యోగాలు ఇవి గృహారంభాలకు, వివాహాది శుభకార్యములకు మొదలైన వాటికి ఉపయోగపడతాయి.